పరిశుద్ధుడును సర్వోన్నతుడును సర్వాధికారి అయిన దేవుని పేరిట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఏ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీకు అందించుటకు దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 32-33 వచనములు. మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫిలీల సంబంధులైన అనాకు వంశపు నెఫిలీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి. అందుకు ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తుల మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు గదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకరిని నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో నొకడు చెప్పుకొనగా. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 3-4 వచనములు. అట్లాంటి పరిస్థితుల్లో కాలేబు గారు అంటున్నటువంటి మాట ఏమిటంటే, యెహోవా మన యందు ఆనందించినడలా ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వచనం. ప్రియ స్నేహితుడా, మన చుట్టూనున్న పరిస్థితులు పర్వతము కంటే బలీయమైనవిగా ఉండొచ్చు. వాటిని అధిగమించగలమనే నమ్మకం ఏ కోశాన మనకు లేకపోవచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు మన యందు ఆనందించగలిగితే ప్రతి విధమైన పరిస్థితి మన ముందు మోకరిల్లుతుంది. దేవుడు ఎవరి యందు ఆనందిస్తారు అంటే, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. కీర్తనలు 147:11 వచనం. తన యందు భయభక్తులు గలవారి యందు ఆయన ఆనందించును, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆయన ఆనందించును. దేవుని యందలి భయము, భక్తి మనకు అవసరం. చాలామంది భక్తి చేస్తారు, కానీ భయం అనేదే ఉండదు. యోసేపు గారికి పవిత్రమైన జీవితం ఎలా వచ్చింది అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున. యోసేపు ఐగుప్తులో బానిసగా తన జీవితాన్ని జీవిస్తున్నటువంటి సమయంలో పొతీఫరు భార్య అతన్ని కోరుకున్నది. అది అతనికి మంచి అవకాశమే. ఆమెతో స్నేహం చేస్తే బానిసగా బ్రతకాల్సిన అవసరమే లేదు. అతడు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె అతనిని బలవంతం చేస్తుంది. అతడు ఒప్పుకున్నా ఎవరికి తెలిసే అవకాశమే లేదు. అయితే మనుషుల కళ్ళు కప్పినా దేవుని నుండి తప్పించుకోలేననే గ్రహింపు యోసేపు గారు కలిగి ఉన్నారు. అందుకే పాపమునకు అందనంత వేగంగా పారిపోయాడు. తన పవిత్రతను కాపాడుకోగలిగారు. దేవుని యందు భయము, భక్తి కలిగినటువంటి వ్యక్తి పవిత్రమైన జీవితాన్ని ఎల్లప్పుడూ జీవిస్తాడు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించి ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధముగా పాపమును కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం. మనము కలిగి ఉండాల్సిన పవిత్రమైన జీవితం పాపము చేయడానికి అవకాశం లేక పవిత్ర జీవితం జీవించటము కాదు, కానీ మన కుటుంబస్తులకు, బంధువులకు దొరికిపోతామని పాపము చేయడానికి దూరంగా ఉండడము కాదు, కానీ మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడనే భయము మనము పవిత్ర జీవితాన్ని జీవించడానికి కారణమవుతుంది. కాగా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ భక్తితోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఫిలిప్పి 2వ అధ్యాయము 12వ వచనం.
తన కృప కొరకు కనుపట్టుకొని వారి యందు ఆయన ఆనందించును. కృప అంటే అర్హత లేనివానికి అర్హతనిచ్చేదే కృప. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సత్యాన్ని గ్రహించి ప్రతి పరిస్థితి యందు ఆయన కృప కొరకే కనిపెట్టుకుని ఉండాలి. ఇది ఎప్పుడు సాధ్యము అంటే, నాకంటూ ఏ అర్హత లేదని, నాకున్నదేది నేను జీవించడానికి అర్హత కాదని, నా జీవనం, నా జీవితం, నా ఆనందం, అతిశయం అన్నీ దేవుని అందే అనే గ్రహింపులోనికి నీకు వచ్చినప్పుడు, నీవు ఆయన కృప కొరకే కనిపెడితే ఆయన నీ యందు ఆనందిస్తారు. ఆయన నీ యందు ఆనందిస్తే ఆయనవన్నీ నీవే. కాబట్టి ఇశ్రాయేలీలు దేవుని యందు ఆనందించలేక దేవుని బిడ్డలైనటువంటి వారి మీద తిరుగుబాటు చేశారు. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుని యందు ఆనందించగలిగితే పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ఆయన నిన్ను తీసుకుని వెళ్తారు. నీవు ఇహలోక సంబంధమైన వాటిని చూడకు, భూ సంబంధం వాటి కొరకు వేగిరపడకు. ఇశ్రాయేలు వలె వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి అనేటువంటి తలంపు రానియకు. ఎందుకంటే నీ కొరకు అత్యున్నతమైనటువంటి రాజ్యమును ఆయన సిద్ధపరుస్తున్నారు. కాబట్టి ఆయన వైపు చూస్తూ ఆయన యందు ఆనందిస్తూ ముందుకు సాగిపో. అట్టి కృప ధన్యత దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, నీ ప్రేమగల పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకొంచున్నాను. శ్రేష్టమైన మరి యొక్క దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు, నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ భద్రత, నీ క్షేమాన్ని మాకు దయచేయండి ప్రభువా. వాక్యమైన నీ బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి. నీ కృపలో ప్రతి ఒక్కరు కూడా ఆనందించుటకు సహాయం చేయండి. అదేవిధంగా బలహీనులను బలపరచండి. చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారికి కావలసిన నీ తోడు, నీ కాపుదల దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. అప్పుల బాధలతో ఇబ్బంది పడిచుండి బిడ్డలకు కావలసిన అవసరతలు మీరు తీర్చండి నాయన. దూరదేశంలో ఉండి వాక్యం వింటున్న నీ బిడ్డలకు కావలసినటువంటి నీ కృపను సమృద్ధిగా దయచేయండి. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు. ఈ దినమంతా కూడా నీ బిడ్డలైన వారికి నీ కాపుదల అనుగ్రహించి బలపరిచి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్తమై మా ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మను, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.